పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పెన్షన్దారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కుట్రలపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. పేదల జీవితాలతో చంద్రబాబు ఆడుకోవటం కరెక్ట్ కాదంటున్నారు. తమకు వాలంటీర్లే పెన్షన్లు అందించాలని కోరుతున్నారు. మరో చోటుకు వెళ్లి పింఛన్లు తీసుకునే ఓపిక తమకు లేదంటున్నారు. పేదవారి పొట్ట కొట్టడం కరెక్టేనా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అయితే వాలంటీర్లు రాకపోవడంతో వీళ్ళంతా కూడా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాతోటి పెన్షన్దారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రేపటి నుంచి వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు దూరంగా ఉండాలని. దీని వెనకాల చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది, మరి మీరు ఏమంటారమ్మా? మాకు వాలంటీర్లే వచ్చి ఇవ్వాలండి. మేము రోడ్డు ఎక్కే పరిస్థితి లేదండి. మాకు ఇందులో ముసలోళ్ళు ముతకోళ్ళు రోడ్ల మీదకి రాలేరండి. మాకు ఇప్పుడు దాకా 5 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు ఇంటికి వచ్చి ముసలోళ్ళు కూడా పక్కన కూర్చొని కూడా పెన్షన్లు ఇచ్చిన రోజులు ఉన్నాయండి 5 సంవత్సరాల్లోని. అలాంటప్పుడు రోడ్లు ఎక్కరండి వాళ్ళు. మాకు మా బతుకులు కొట్టకుండా మాకు జగన్ గారు ఇచ్చిన వాలంటీర్లు పెట్టి మాకు డబ్బులు ఇప్పించండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయడం ధర్మం కాదు. అది మీకు ఏదన్నా ఉంటే చూసుకోండి, అంతేగాని మా పేదవాళ్ళ బతుకుల మీద దెబ్బ కొట్టొద్దు. మీరు కంప్లైంట్ చేయడం అది తప్పు. అలాగే ప్రతి నెల ఎలా ఇస్తున్నారో అదే విధంగా మాకు పెన్షన్లు ఇవ్వాలి. ఒకవేళ పెన్షన్ లేట్ అయితే నీ పరిస్థితి ఏంటి? అదే మా పెన్షన్ లేట్ అయితే మా పరిస్థితి ఇంకా దీన పరిస్థితి. చెప్పట్టుకుని రోడ్డు మీద అడుక్కుని తినాలి. అది కూడా పెట్టకపోతే అడుక్కుంటే పే వేయకపోతే మేము మంచినీళ్ళు కూడా తాగే పరిస్థితుల్లో లేము. వాలంటీర్ల ద్వారా కానీ ఎవరి ద్వారా ఇవ్వద్దన్నారు. ఆ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి మనవి చేస్తున్నాం. ఈ ఎలక్షన్ అయ్యే అంతకాలం ఈ వృద్ధుల పెన్షన్ ఆపకుండా ప్రతి ఒళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఇంతకన్నా మాట్లాడే స్థితిలో లేము. ఇదిగోండి అయ్యా, నా కాలు 2 ఏళ్ళు తీస్తారు. మెగా హీల్ ఆయింట్మెంట్ కొనాలంటే 325 రూపాయలు 2 రోజులకు వస్తుందండి. అది ఆయింట్మెంట్ ఈ 325 రూపాయలు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించాను. బయట 35,000 ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మా పెన్షన్లు ఆపితే ఈ కాలు ఏం చేయాలి? అంటే ఇలా వృద్ధుల మీద అభిమానం ఉంటే ఇలాంటి పనులు చేస్తారా? నిజంగా ఎలక్షన్కి వెళ్ళి నెగ్గాలి అనుకున్నవాడు ఈ ప్రజలు ఎవరికైనా ప్రజలే. ఆ ప్రజలు అన్నది దృష్టిలో పెట్టుకోకుండా ఈయన చేయడం ఎంత దారుణం. ఇలాంటి వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? కనీసం మానవత్వం లేకుండా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజల జీవితాలు పేదల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి కూడా పెన్షన్దారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వెంకటరామతో కలిసి కర్సబండి రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.